శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందా? ఆల్రెడీ దేవరా సినిమాతో మన కుర్రాళ్ళకి గాలం వేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి చెక్ పెడుతుందా? త్వరలో పెద్ద సినిమాతో వస్తున్న జాన్వీ కపూర్ మనసులో ఉన్న పెద్ద ప్లాన్ ఏంటి? అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాల్లో తన మార్కు చూపించారు. స్టార్ హీరోయిన్ అనిపించుకోకున్న నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నారు. అయితే నార్త్ లో అనుకున్నంత సక్సెస్, చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో జాన్వీ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని టాలీవుడ్ పై పెట్టారు. ఆల్రెడీ దేవర సినిమాలో తంగంగా మెరిసి చుట్టమల్లే పాటతో మన కుర్రాళ్ల చూపుల్ని తన వైపు చుట్టేసుకున్న జాన్వీ త్వరలో రామ్ చరణ్ పెద్ద సినిమాతో తన గ్లామర్ పర్ఫార్మెన్స్ తో మరోసారి మాయ చేసేందుకు వచ్చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర కథాంశంతో మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ టాప్ లో వస్తోన్న ఈ సినిమాలో చరణ్ తో జోడీ కట్టారు జాన్వీ కపూర్. పెద్దిలో అచ్చియమ్మగా కనిపించనున్నారు జాన్వీ. ఇందుకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ రివీల్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ జాన్వీ రోల్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఇక సెన్సేషనల్ చార్ట్ బస్టర్ చికిరీ పాటలో జాన్వీ కపూర్ గ్లామర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంటున్నారు జనాలు. అయితే పెద్దిలో జాన్వీ కేవలం గ్లామర్ తోనే కాదు, పర్ఫార్మెన్స్ తోనూ మెస్మరైజ్ చేయడం పక్కా అంటోంది టీం. ప్రజెంట్ టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ సూపర్ ఫామ్ చూపిస్తున్నారు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస ఛాన్స్లతో దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ లో ఉన్నారు శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే. ఇక సంయుక్త మీనన్ అటు యంగ్ హీరోలు, ఇటు సీనియర్ హీరోలతో నటిస్తూ స్పీడ్ మీదున్నారు. వీరందరికీ పోటీగా ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది రుక్మిణి వసంత్. మరి ఈ హీరోయిన్స్ అందరికీ చెక్ పెడుతూ టాలీవుడ్ గా టాప్ హీరోయిన్ అయ్యేందుకు జాన్వీ ఎలాంటి పెద్ద ప్లానింగ్ తో ఉన్నారో తెలియాలి అంటే పెద్ద సినిమా సక్సెస్ తర్వాత వచ్చే అవకాశాలే అంటున్నారు జనాలు.